ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రేరేపిత హింస కొనసాగుతోంది. సర్కారు వారి కనుసన్నల్లో ధ్వంస రచన కొనసాగుతోంది. ఏలిన వారి ఆదేశాలకు అనుగుణంగా దాడుల పర్వం కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీల శ్రేణులు పెచ్చెగిపోతున్నాయి. వేలాది కుటుంబాలు ప్రాణభయంతో ఇల్లు, వాకిలి వదిలి రాష్ట్రం వీడి వెళ్ళిపోతున్నాయి. రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తారని చేసిన ప్రమాణాన్ని మరిచిన పాలకులు రాగద్వేషాలే లక్ష్యంగా విధ్వంస పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. పోలీసులు చోద్యం చూడ్డానికే పరిమితం కావడంతో టీడీపీ శ్రేణుల అరాచకాలకు అంతే లేకుండా పోయింది. దీనిపైనే వాల్చి మ్యాగజైన్ స్టోరీ. ఆవేశంలో చేస్తున్న దాడులు కాదు, అనాలోచితంగా చేస్తున్న హింస కాదు, ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వ పెద్దల మద్దతుతో, పోలీసుల అండదండలతో ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ సాగుతున్న దాడులు. ఒకచోట కాదు, ఒకరోజు కాదు, ఏపీ అంతటా దాదాపు 25 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆస్తుల విధ్వంసం జరుగుతూనే ఉంది. పాలకుల నుంచి ఒక చర్య లేదు, ఒక ఖండన లేదు, ఒక యాక్షన్ లేదు, బాధితులకు భరోసా లేదు, వాళ్ళ ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ లేదు. ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు. ఒక రాజకీయ అభిప్రాయాన్ని కలిగి ఉండడం భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కు. కానీ ఏపీలో మాత్రం ఆ హక్కు చెల్లదు. ఎందుకంటే అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది. బీహార్ని తలపిస్తున్న ఏపీ కాదు, బీహార్ని మరిపిస్తున్న ఏపీ. దాదాపు నెల రోజులుగా దాడులతో పేట్రేగిపోతోన్న టీడీపీ, జనసేన శ్రేణులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ హింస రచన. వైఎస్ఆర్సీపీ శ్రేణులే లక్ష్యంగా విధ్వంసకాండ. ఏపీలో జరుగుతోంది ప్రభుత్వ ప్రేరేపిత హింస. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లు, వాకిలి వదిలి ఏపీ విడిచి పారిపోతోన్న వేలాది కుటుంబాలు. ఎన్నికల కౌంటింగ్ రోజు మధ్యాహ్నం ఏపీలో మొదలైన విధ్వంసం రోజు రోజుకి మరింత పెరుగుతూ 5.5 కోట్ల మంది ప్రజల గుండెల్లో భయోత్పాతం సృష్టిస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయి టీడీపీ, జనసేన శ్రేణులు. అరాచక శక్తుల పీచమణచాల్సిన పోలీసులు, అధికార యంత్రాంగం చోద్యం చూడడానికే పరిమితమైపోయింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు, ఆస్తుల విధ్వంసం. అంతటితో టీడీపీ అరాచకాలు ఆగలేదు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్లని ఊళ్ల నుంచి తరిమేస్తున్నారు. ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారు. ఆడవాళ్లని అసభ్య పదజాలంతో దూషిస్తూ అవమానిస్తున్నారు. దీంతో ఇళ్లు, వాకిలి వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేలాది కుటుంబాలు ఏపీని విడిచి వెళుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం దాడులను నిలువరించడం లేదు, హింస రచనను ఆపడం లేదు, విధ్వంసాలకు పాల్పడుతోన్న వాళ్లపై చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యమంత్రి దీనిపై మాట్లాడరు, డిప్యూటీ సీఎం మాట్లాడరు. పోలీసులు చోద్యం చూస్తూనే ఉంటారు. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన పాపానికి, వైఎస్ఆర్సీపీ జెండా మోసిన పాపానికి లక్షల మంది ప్రాణ భయంతో వణికిపోయే దుస్థితి నెలకొంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విధ్వంస రాజకీయాలు, కక్ష రాజకీయాలను నడిపిన చంద్రబాబు అధికారంలోకి రాగానే రాక్షస పాలనను ఏపీ ప్రజలకు రుచి చూపిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిగో ఇలా చూడండి, ఇది తెలంగాణలోని నల్లగొండ జిల్లా. వీళ్లంతా మాచర్ల, గురజాల నియోజకవర్గాలకు చెందిన వాళ్లు. అక్కడి వాళ్లు తెలంగాణకు వచ్చింది ఏ ఫంక్షన్కో కాదు, పనుండో కాదు, ప్రాణ భయంతో. కౌంటింగ్ రోజు నుంచి టీడీపీ నేతల దాడులు, బెదిరింపులు, అవమానాలను తట్టుకోలేక ఇళ్లని, పొలాలను, ఆస్తులను వదిలి బిక్కుమంటూ ఇలా పొరుగు రాష్ట్రంలో తలదాచుకుంటున్నారు. వీళ్లు చేసిన తప్పల్లా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడం, వైఎస్ఆర్సీపీలో పనిచేయడం, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండడమే ఆంధ్రప్రదేశ్లో దేశద్రోహమంతా పెద్ద నేరమైపోయింది. అందుకే దొంగ కేసులు పెట్టి పోలీసులు హింసించడం, టీడీపీ నేతలు, కార్యకర్తలు బెదిరించడం, ఈ దాడులు, వేధింపులు భరించలేక తెలంగాణలో తలదాచుకుంటున్నారు. 3 నెలలు స్టేషన్కి ఇంటికి తిరిగిన తర్వాత హరిబాబు గారు వచ్చిండ్రు. ఆయన కూడా అదే హుకుం. ఎందుకు పిలిపిస్తుండ్రు, ఎందుకు కొడుతుండ్రు, కేసు ఏందో తెలియదు సార్, ఏమన్నా తప్పు చేస్తుంటే రిమాండ్కి పంపండి, ఉరి శిక్షను అనుభవిస్తా అని డైరెక్ట్ ఎస్ఐ గారితో చెప్తే ఎమ్మెల్యే గారి ఆర్డర్. నా స్థాయి ఎరపతి నేను మీద రాళ్ళు వేసే స్థాయి ఉంటే ఆయన మన పిన్నెలో తిరగలుగుతాడు. అది ఒక ఫేక్ అట్లా క్రియేట్ చేసి 2014 కాడ నుంచి 19 దాకా వైఎస్ఆర్సీపీ సానుకూల ప్రతి ఒక్కడి మీద ఎన్ని కేసులు పెట్టిండ్రు పోలీస్ రికార్డులు చెక్ చేసుకోమనండి. వాళ్ళ మీదేమో వాళ్ళు కొట్టిండ్రు, మా మీద దాడి చేసిండ్రు. వాళ్ళ మీద చీటింగ్ కేసు, మన మీద 307.
అంటే మన ప్రాణాపాయ పరిస్థితులు ఉండగానే మన మీద 307 అటెంప్ట్ టు మర్డర్ ఎన్ని కేసులు పెడతారు సార్? విన్నారుగా, టీడీపీ వాళ్లు దాడులు చేస్తారు, రక్షించమని పోలీస్ స్టేషన్కి వెళితే ఎదురు కేసులు పెడుతున్నారు. ఏపీ అంతటా ఇదే పరిస్థితి. పల్నాడు ప్రాంతం నుంచే వేల కుటుంబాలు టీడీపీ అరాచకాలను తట్టుకోలేక తెలంగాణకి పారిపోతున్నాయి. ఇదిగో ఇలా చూడండి, టీడీపీ నేతలు వీళ్ల బతుకుల్లోనే కారం కొట్టాక ఇక కారపు మెతుకులు తప్ప వీళ్లకు ఏం మిగులుతాయి చెప్పండి? కనీసం ఒక కూర వండుకునే ఆర్థిక పరిస్థితి కూడా లేదు. ఆ పూటకి వండుకోవడానికి బియ్యం ఉన్నాయి, ఆకలి చల్లార్చుకోవడానికి కారం ఉంది. రేపు ఏంటన్నది తెలీదు. ఎందుకంటే ఇళ్ళు, పొలం, ఆస్తులు, వస్తువులు అన్నీ వదిలి కట్టుబట్టలతో ఇలా పొరుగు రాష్ట్రం వచ్చి తలదాచుకుంటున్నారు. మరి ఏ కాపులైనా, ఏ రెడ్లైనా, ఏ బోయోళ్ళైనా, ఏ మాదిగైనా, ఏ సాయిబైనా మొత్తం పొలాలు పండించుకున్నాం, బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఒక్క మాట అనలా. ఓటింగ్ అయిపోయింది, 11 గంటల కానుంచి మొదలు పెట్టుకున్నారు సార్. ఇల్లు ధ్వంసంగా బగలు కొట్టుకుంటారు, రావటం గొడ్డళ్ళు బడిసలతో ఊరు మొత్తం తిరుక్కుంటా ప్రతి ఒక్క కనపడ్డ ఇళ్ళల్లో బగలు కొట్టడం, కనపడ్డ ఉన్నల్లో కొట్టడం. బళ్ళు కూడా దగల పెడతాము థియేటర్లోని ఇంటి మీద ఎగబడ్డారు సార్. థియేటర్లు కూడా బయటికి తీసుకొచ్చుకున్నాం, రెత్తిరిపోయి 3 గంటలు ఎద్దులుంటే తీసుకొచ్చుకున్నాం. బేబెత్సంగా చేస్తున్నారు సార్, ఇప్పటికి కూడా ఆపల. ఏపీలో పోలింగ్ వేళ కొన్ని ప్రాంతాలకు పరిమితమైన హింస కౌంటింగ్ రోజు నుంచి రాష్ట్రమంతా విస్తరించింది. ఆస్తుల విధ్వంసం, దాడులు, గృహ దహనాలు. ఒకటేమిటి, టీడీపీ జనసేన శ్రేణుల అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఈ గెలుపుతో తమకు ఎదురే లేదని రాజకీయ పోకడలతో టీడీపీ జనసేన శ్రేణులు పేట్రేగిపోతున్నారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడే రీతిలో విధ్వంసం సృష్టిస్తున్నారు. మహిళలను, పిల్లలను సైతం హింసించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పల్నాడు వ్యాప్తంగా అయితే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను, కార్యకర్తలను ఊళ్ల నుంచి తరిమి కొట్టడమే లక్ష్యంగా టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. మేము ఊళ్ళో వాళ్ళు పోకుండా మన చుట్టాలకు పంపాము, మన చుట్టాలకు కూడా కొట్టారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఉండటానికి ఇల్లులు దొరకట్లేదు, ఇట్ట వచ్చామని ఎవరు ఇవ్వట్లేదు మాకు. అసలు ఉండటానికి నీడ లేదు, తినడానికి తిండి లేదు, పని చేసుకోవటానికి కూడా మాకు ఎవరు పనుల్లో కూడా పిలవట్లేదు. ఇట్ట వచ్చామని బాగా ఇబ్బంది పెడుతున్నాం మేము. చంద్రబాబు ఆదేశాలతోనే నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేశారు సిఆర్డీఏ అధికారులు. తమ నాయకుడు, పాలకుడే అలా ఉంటే విధ్వంసం దిశగా చెలరేగిపోతుంటే ఇక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎందుకు మౌనంగా ఉంటారు? వైఎస్ఆర్సీపీ శ్రేణులే లక్ష్యంగా గ్రామాల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు. ఇప్పుడు వేల కుటుంబాలు తమ ఆస్తులను, ఇళ్లని వదిలి ప్రాణ భయంతో తెలంగాణకి వలసపోయే భయానక పరిస్థితిని ఏపీలో సృష్టించారు. పిన్నెల్లి అంటే మాచర్ల, మాచర్ల అంటే పిన్నెల్లి. ఆ కుటుంబం 2 దశాబ్దాలకు పైగా ఆ ప్రాంతానికి సేవ చేస్తోంది, ప్రజలకు అండగా నిలుస్తోంది. ఫ్యాక్షన్ పోకడలను రూపుమాపి ప్రశాంతతను నెలకొల్పింది. అలాంటి కుటుంబం మీద పగపట్టింది టీడీపీ అధినాయకత్వం. 2 సంవత్సరాల క్రితమే కుట్రను అమలు చేయడం మొదలుపెట్టింది. ప్రశాంతమైన మాచర్లలో అశాంతిని సృష్టించింది. చివరికిప్పుడు పిన్నెల్లి మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసేదాకా కుట్రను కొనసాగించింది. రాజకీయ కక్షతో, పగతో విధ్వంస పాలనకి, కక్షపూరిత పాలనకి, రాక్షస పాలనకి చంద్రబాబు సరికొత్త నిర్వచనాలు ఇస్తున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు వెనక ఉన్నది అక్రమ కేసులే. ఆ కేసుల వెనక ఉన్న కుట్రలు తెలుసుకునే ముందు అసలు మాచర్ల కేంద్రంగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేంద్రంగా చంద్రబాబు పన్నిన కుట్రలేంటో ఒకసారి చూద్దాం. పల్నాడు, ఈ ప్రాంతం పేరు వింటేనే గతంలో ఫ్యాక్షన్ గుర్తుకొచ్చేది. మాచర్ల, గురజాలతో పాటు నరసరావుపేట నియోజకవర్గాలు దేశంలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల జాబితాలో ఉండేవి. పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు ఫ్యాక్షన్ ని పెంచి పోషించారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే పల్నాడు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అప్పటి వరకు ఒకవైపు ఫ్యాక్షనిజం, మరోవైపు నక్సలిజం పల్నాడుని పట్టి పీడించాయి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పల్నాడులో విద్య, వైద్యంపై దృష్టి పెట్టారు. వెనకబాటుతనాన్ని, ఫ్యాక్షన్ ని రూపుమాపడానికి కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మాచర్లలో ఫ్యాక్షనిజం బాగా తగ్గిపోయింది.
వైఎస్ఆర్ పాలనలో మావోయిస్టుల ఉనికి కూడా తగ్గిపోవడంతో అప్పటిదాకా దాడులు, ఘర్షణల కేంద్రంగా వార్తల్లో ఉండే మాచర్ల అభివృద్ధి దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. 2009లో మాచర్ల ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు సమాధి కట్టేశారు. అందుకే ఆయన్ను వరుసగా 4 సార్లు గెలిపించుకున్నారు మాచర్ల నియోజకవర్గ ప్రజలు. దీంతో ఫ్యాక్షన్తో పాటు టీడీపీ కూడా మాచర్లలో తుడిచిపెట్టుకుపోయింది. పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్ బుసలు కొడితే కానీ టీడీపీకి జీవం రాదని గ్రహించిన చంద్రబాబు కరడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ జూలకంటి బ్రహ్మారెడ్డిని రంగంలోకి దింపారు. అప్పటికే పిన్నెల్లి కుటుంబం చేతిలో 2 సార్లు ఓటమి పాలై గుంటూరుకి మకాం మార్చేసిన జూలకంటి బ్రహ్మారెడ్డిని మళ్లీ మాచర్ల తీసుకొచ్చారు చంద్రబాబు. మొదట జూలకంటి బ్రహ్మారెడ్డి అందుకు అంగీకరించలేదు. మీ సామాజిక వర్గం చేతిలో 2 సార్లు మోసపోయా, ఆర్థికంగా చితికిపోయా, ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే ఆర్థిక బలం నాకు లేదని చంద్రబాబుకి తెగేసి చెప్పారు. దీంతో జూలకంటి బ్రహ్మారెడ్డికి అయ్యే ఖర్చు అంతా పార్టీనే భరిస్తుందని మాటిచ్చిన చంద్రబాబు మాచర్ల టీడీపీ ఇన్ఛార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని రంగంలోకి దింపారు. అంతే, నాటి నుంచి మళ్లీ మాచర్లలో గొడవలు, ఫ్యాక్షన్ మొదలైంది. ప్రశాంతంగా ఉన్న మాచర్లలో అలజడి మొదలైంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వరుస దాడులు చేయిస్తూ 2 దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న మాచర్లలో మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ బుసలు కొట్టేలా చేశారు జూలకంటి బ్రహ్మారెడ్డి. 2024 ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు చంద్రబాబు దర్శకత్వంలో మాచర్లలో హింసరచన మొదలైంది. హత్యలు మొదలయ్యాయి. మరోవైపు ఎల్లో మీడియా ఎప్పటికప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై విషం చిమ్మడం మొదలుపెట్టింది. ఎన్నికలకు ముందు పోలీస్ అధికారులను కూడా మార్పించి దొంగదారిలో టీడీపీ విజయం సాధించింది. పోలింగ్ రోజున మాచర్లలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చేయించిన అల్లర్లు, దాడులు, రిగ్గింగ్ చూసి దేశమంతా నివ్వెరపోయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్రమ కేసుల్లో అరెస్టు చేసిన తర్వాత కూడా టీడీపీ నాయకులు తమ అరాచకాలను ఆపలేదు. మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్టు చేయాలి, ఎలాగన్నా అరెస్టు చేయాలి, అసలు దాని కొరకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నట్టు పల్నాడులో ప్రవర్తించడం, మరీ ముఖ్యంగా మాచర్లలో. ఎట్టకేలకు నిన్న రాత్రి తెలుగుదేశం ప్రభుత్వం లేదు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక సీనియర్ లీడర్ రామకృష్ణారెడ్డి గారు పోలీసు ఆధీనంలో ఉంటే, కస్టడీలో ఉంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ మాచర్ల పోతుంటే అక్కడ దాడి చేయడానికి కూడా ప్రయత్నించి, అందరం చూస్తున్నాం, ఇప్పటివరకు ఎక్కడా ఇటువంటి ఘటన మేము చూడలా గడిచిన 20-30 సంవత్సరాల్లో. పోలీసులు అరెస్ట్ చేస్తారు, కోర్టులో హాజరు పెడతారు, బెయిల్ ఇస్తారా ఇవ్వరా అది కోర్టు యొక్క విచక్షణ. కానీ పోయే ముందు అక్కడ తెలుగుదేశం నాయకులు రావటం, హేళన చేయటం, దాడి చేయడానికి ప్రయత్నించటం, చివరికి రామకృష్ణారెడ్డి గుద్దాడని దాని మీద మళ్ళీ రాతలు రాయిపీయటం, ఇది ఎంతవరకు సమంజసమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే కోరుకుంటున్నారు. ప్రశాంతంగా ఉన్న మాచర్లలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు బుసలు కొట్టేలా చేసింది చంద్రబాబు, జూలకంటి బ్రహ్మారెడ్డే. 2 దశాబ్దాలుగా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోన్న మాచర్లని హత్యా రాజకీయాలతో హడలిపోయేలా చేసింది చంద్రబాబు, జూలకంటి బ్రహ్మారెడ్డే. ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత తమ హింస రచనకి పల్నాడునే వేదికగా చేసుకున్నారు. ఏపీ అంతా విధ్వంస పాలన కొనసాగిస్తున్నారు. హింస, దాడులు, గృహదహనాలు, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి కూటమి శ్రేణులు ఏపీలో సాగిస్తున్న విధ్వంస కాండని చూసి దేశమంతా నివ్వెరపోతోంది. ఇప్పుడు ఆ విధ్వంస కాండని విధ్వంస పాలనగా మార్చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పుడు టీడీపీ, జనసేన శ్రేణులు హింస రచన మరింత పైశాచికంగా మారింది. వేల కుటుంబాలు ఏపీని వదిలి వెళ్లే స్థాయిలో ఏపీలో హింస కొనసాగుతోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెట్టిన అక్రమ కేసులే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం కోరలు చాచి ఎలా వికట్టహాసం చేస్తోందో చెబుతున్నాయి. చంద్రబాబు ప్రతి నెల జూలకంటి బ్రహ్మారెడ్డికి డబ్బు పంపించడం, అల్లర్లు చేయించడం, కేసుల నుంచి కాపాడేందుకు లాయర్లను పెట్టి వ్యవస్థలను మేనేజ్ చేసి అన్ని రకాలుగా జూలకంటి బ్రహ్మారెడ్డికి అండదండలందించారు. ఎన్నికలకు ముందు బ్రహ్మారెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో మరింత రెచ్చిపోయారు. మరోవైపు పోలీసు అధికారులను మార్పించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశారు. పిన్నెల్లి భార్యను చంపాలని చూశారు. ఆయన కుటుంబాన్ని హత్య చేయాలని చూశారు. ఆయన ఇంటిని తగులబెట్టడానికి ప్రయత్నించారు. ఏకంగా పిన్నెల్లిని లేకుండా చేయాలని ప్రయత్నించారు. మరోవైపు వరుస అక్రమ కేసులు బనాయించారు. మే 14వ తేదీ సాయంత్రం కారంపూడిలో వైఎస్ఆర్సీపీ వ్యక్తులు టీడీపీ వారిని కొట్టారని కేసు పెట్టారు.
సిఐ నారాయణ స్వామికి దెబ్బలు తగిలాయని టీడీపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన సిఐ నారాయణ స్వామి పోలింగ్ వేళ పూర్తిగా టీడీపీ రిగ్గింగ్ కి సహకరించారు. ఆ తర్వాత టీడీపీ వాళ్లంతా వందల మంది రోడ్డు మీదకొచ్చి వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ల ఇళ్లు, ఆస్తులు, వాహనాలను తగులబెట్టారు, తరిమికొట్టారు. ఇదంతా జరిగిన 9 రోజుల తర్వాత దాడులు చేసిన టీడీపీ నేతలను వదిలేసి పిన్నెల్లి సోదరుణ్ణి నిందితులుగా చేర్చారు. నిజంగా సీఐకి దెబ్బలు తగిలితే మెడికో లీగల్ కేసు ఎందుకు నమోదు చేయలేదు? కారంపూడి ఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉంటే ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ కేసు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? 9 రోజుల తర్వాత ఎవరు చెప్పారని పిన్నెల్లిపై కేసులు పెట్టారు? కక్షపూరితంగా పిన్నెల్లిని అక్రమ కేసుల్లో ఇరికించారని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. బెయిల్ రావడానికి వీల్లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో 307 కేసు పెట్టారు. 1 కాదు 2 పెట్టారు. ఎవరు పెట్టింది? ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ మీద పెట్టారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు? ఇన్సిడెంట్ జరిగిన 9 రోజులు కంప్లైంట్ ఇచ్చాడు. 9 రోజుల తర్వాత కేసులో పెట్టారు. వాట్ ఈస్ దిస్? అర్థం కావట్లేదు. ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్ అని బెయిల్ వచ్చేస్తే రామకృష్ణారెడ్డికి అలా కుదరదు, 307 2 పెడదాం, అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా 307 2 పెట్టించారు. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నాం. పిన్నెల్లి మీద పెట్టిన రెండో కేసు ఈవీఎం కేసు. నిజానికి ఎన్నికల వేళ కూటమి కనుసన్నల్లో పనిచేస్తున్న పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలపై వరుస అక్రమ కేసులు పెట్టారు. వారెవరూ బయట తిరగనివ్వని పరిస్థితి కల్పించారు. దీంతో కొన్ని గ్రామాల్లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని, అక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆర్డర్ కాపీని ఎస్పీకి పంపినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడా పోలీసులు సమర్థవంతంగా పనిచేయలేదు. పాల్వాయి గేట్ పోలింగ్ సెంటర్లో రిగ్గింగ్ జరుగుతుందని తెలుసుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ పోలింగ్ బూత్ కి వెళ్లారు. టీడీపీ నేతలు చేస్తున్న రిగ్గింగ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్ మీద టీడీపీ నేతలు కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. చివరికి రిగ్గింగ్ చేసిన టీడీపీ నేతలను వదిలిపెట్టి ఆ రిగ్గింగ్ ని అడ్డుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ, జనసేన నేతలపై కానీ, క్యాడర్పై కానీ ఎలాంటి దాడులు జరగలేదు. ఏపీలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం ఏర్పడలేదు. హుందాతనంతో కూడిన విజయోత్సవాలకు మాత్రమే వైఎస్ఆర్సీపీ క్యాడర్ పరిమితమైంది. కానీ టీడీపీ, జనసేన శ్రేణులు మాత్రం కౌంటింగ్ రోజు నుంచి ఏపీ అంతటా విధ్వంసం సృష్టిస్తున్నారు. చంద్రబాబు అధికార బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ అంతటా టీడీపీ నేతల హింస రచన మరింత పెరిగిపోయింది. పల్నాడు ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు వేలాది మంది ఇళ్లు, వాకిళ్లు వదిలి తెలంగాణలో తలదాచుకునే స్థాయికి శాంతి భద్రతలు అఘోరించాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో సంక్షేమం, అభివృద్ధి చూసి దేశమంతా అబ్బురపడేది. ఇప్పుడు అదే ఏపీలో టీడీపీ శ్రేణులు సాగిస్తున్న విధ్వంసకాండ చూసి దేశమంతా నివ్వెరపోతోంది. ఇది వాల్టి మ్యాక్సిమం స్టోరీ.